హాయ్ ఫ్రెండ్స్, శ్రీజ భరణి గారు ఇద్దరు ఎవరు లోపల ఉండాలనేది టాస్క్లు పెట్టారు కదా. ఫస్ట్ టాస్క్ వచ్చేటప్పటికి చిన్న లాజిక్, ఆ టాస్క్లో భరణి గారు గెలిచారా శ్రీజ గెలిచిందా, ఇద్దరు ఎవరు గెలిచారు అనేది చిన్న కామెంట్ పెట్టండి, అక్కడ నేను వివరిస్తాను. కానీ ఇక్కడ ఫస్ట్ టాస్క్ వచ్చి అక్కడ సంచాలక డిసిషన్ ప్రకారం శ్రీజ గెలిచిందని చెప్పారు. ఫస్ట్ టాస్క్ శ్రీజ, సెకండ్ టాస్క్ వచ్చి డ్రా అయింది, థర్డ్ టాస్క్ వచ్చి ఇమ్మాన్లు గెలిచాడంట, ఫోర్త్ టాస్క్ కూడా దివ్య గెలిచింది. అంటే ఇమ్మాన్ గెలిచినట్టే భరణి గెలిచినట్టు, దివ్య గెలిచిందంటే భరణి గారు గెలిచినట్టు. ఈ లెక్కన 3 టాస్కులు భరణి గారు గెలిచారు, 2 టాస్కులు భరణి గారు గెలిచారు, ఒకటేమో శ్రీజ గెలిచింది, ఒకటే డ్రా అయిపోయింది. దీన్ని బట్టి భరణి గారే ఎక్కువ గెలుస్తున్నారు. పైగా హౌస్లో ఓటింగ్ కూడా భరణి గారికి వచ్చింది కాబట్టి భరణి గారే హౌస్లో ఉండాలని బిగ్ బాస్ చెప్పాడంట. శ్రీజ ఎలిమినేటెడ్ అని చెప్పాడంట. అంటే శ్రీజ అయితే ఎలిమినేటెడ్. మళ్ళీ ఆయిషా వస్తుంది అంటున్నారు, కానీ ఆయిషా రావడం అనేది కుదరని పని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత ఫేవర్ తెలియని మనిషి వచ్చేదని చెప్తున్నారు, కానీ వస్తే సంతోషమే, రాదని 99% అనిపిస్తుంది. ఇప్పుడైతే శ్రీజ ఎలిమినేట్ అయింది, భరణి గారు హౌస్లో పర్మనెంట్ కంటెస్టెంట్గా లోపల ఉన్నాడు. మీరేమనుకుంటున్నారు? శ్రీజ అన్ఫెయిరా ఫెయిరా, భరణి గారు అన్ఫెయిరా ఫెయిరా లోపల ఉండటం అనేది చిన్న కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.